శ్రీ భారత్ ఛానల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. తెలుగు సారస్వతమూర్తులు అన్న శీర్షిక కార్యక్రమంలో నన్నయ్య నుండి నారాయణ రెడ్డి వరకు సాగుతున్న సాహిత్య ప్రవచన ప్రవాహంలో, సాహిత్య ప్రసంగ ప్రవాహంలో తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన శ్రీకృష్ణదేవరాయల యుగం, దాన్నే ప్రబంధయుగం అంటున్నారు. అందులో ప్రసిద్ధుడైన తెలుగు సాహిత్యంలో అపూర్వమైనటువంటి కవి తెనాలి రామకృష్ణుడి గురించి ఈ భాగంలో మనం మాట్లాడుకుందాం. తెలుగు లోకంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కవి తెనాలి రామకృష్ణుడు. ఆయనను వికట కవి అని లేదా చమత్కార కవి అని లోకం నాలుకలపై నానుతున్నటువంటి కవి. తెనాలి రామకృష్ణుడు జీవించిన కాలం 1485 నుండి 1575 వరకు. సాహిత్యలోకంలో విలక్షణ కవి. 1000 ఏళ్ల తెలుగు పద్యాన్ని ఒకసారి పరిశీలిస్తే పద్యశిల్పం తెలిసిన కవులలో తెనాలి రామకృష్ణుడు గడుసరి. తెనాలి రామకృష్ణుడు రచించిన కృతులు ప్రధానంగా 3: ఉద్భటారాధ్య చరిత్రము, ఘటికాచల మాహాత్మ్యము, పాండురంగ మాహాత్మ్యము. పాండురంగ మాహాత్మ్యము తెలుగు పంచకావ్యాలలో ఒకటి. తెనాలి రామకృష్ణుడి అంటే ఏమిటో ఒక్కసారి తెనాలి రామకృష్ణుడిని ప్రస్తుతించిన తర్వాత అసలు ఆయన కావ్యాలలోకి వెళదాం. శృంగారరసాలంగిత రంగత్కవితా నదీతరంగము హృదయత్వంగద్భుజంగమాంగద లింగము తెనాలి రామలింగముదలుతున్. సరస్వతి సోమయాజీ పృథు చరిత్రము అన్న కావ్యంలో తెనాలి రామలింగణ్ణి, అప్పటికి రామలింగంగా ఉన్న తెనాలి రామలింగమును ప్రశంసించాడు. తర్వాత లింగ నిషిద్ధు కల్వల చెలింగని మేచక కంధరున్ త్రిశూలింగని త్రిశూలింగని సంగతాళిలవలింగని కర్దమదూషితిన్ మృణాళింగని కృష్ణచేలుని హలింగని నీలకచన్ విధాతృనాలింగని రామకృష్ణ కవిలింగని కీర్తి హసించు దిక్కులన్ అని మరో కవి ప్రశంసించారు. తర్వాత ఉదయం బస్తనగంబు సేతువు హిమవ్యూహంబునంజుట్టిరా విదితంబైన మహిన్ మహాంధ్ర కవితా విద్యా బల ప్రౌఢి నీకెదురేరీ సరసార్థబోధ ఘటనా హేలా పరిష్కార శారద నిరూపము రామకృష్ణ కవిచంద్ర సాంద్రకీర్తీశ్వర. ఉదయం బస్తనగంబు సేతువు హిమవ్యూహంబునంజుట్టిరా విదితంబైన మహిన్ మహేంద్ర కవితా విద్యా బల ప్రౌఢి నీకెదురేరీ సరసార్థబోధ ఘటన
హేలా పరిష్కార శారద నిరూపము రామకృష్ణ కవి చంద్రాసంద్ర కీర్తీశ్వరా. ఉద్భట రాజ్య చరిత్రము. తెనాలి రామలింగ కవి క్రొత్త కథలను చేర్చి 842 గద్య పద్యముల వర్ణనాత్మక కావ్యముగా ఉద్భటారాజ్య చరిత్రాన్ని రచించాడు. తెనాలి రామకృష్ణ కవి రచనలలో అత్యంత మిక్కిలి ప్రశస్తమైనది తెలుగు పంచకావ్యాలలో ఒకటైనటువంటి పాండురంగ మహాత్మ్యము తెనాలి రామకృష్ణ కవి రచనలలో శిఖరాయమానమైనది. అందులోని కవితా విశేషాలను, తెనాలి వారి వర్ణనలు, పద్య కవితా వైభవాన్ని రుచి చూద్దాం. పాండురంగ క్షేత్ర మహాత్మ్యంను తెలిపే కథలలో మిక్కిలి రసవంతమైనది, మరి తెనాలి కవితా నైపుణ్యాన్ని పట్టిచూపుటలో ముఖ్యమైనది నిగమ శర్మోపాఖ్యానము. ఇది ప్రబంధలోకంలో నిరుపమానమైనది. నిగమ శర్మ పాత్రను, స్వభావ చిత్రణను రామకృష్ణుడు ప్రదర్శించిన శిల్పం ఈ పద్యంలో కనిపిస్తుంది. వనితామానసూనసాజకుడు వనితామానసూనసాజకుడు జీవాత్తపాదుండు భూజన సన్మన్య విశుద్ధవర్తనుడు ఉదంచ త్యాగశీలుండు చంద్రుని పెన్నుద్ది సమగ్రకాంతి మహిమన్ నూనూగు మీసాల వేగొన బున్బ్రాజపు తేజకూత తేజుకోన సహితుడుత్కోచుండు వాచాలతన్. ఓం ప్రథమంగా వనితామానస సూనసాయకుడు అని నిగమ శర్మను ప్రవేశపెట్టడంలో ఎంతో చాకచక్యాన్ని చూపించాడు. నిగమ శర్మ అందగాడు. ఆడవాళ్ళు అతనంటే వ్యామోహపడతారు అని చెప్పడంలో తెనాలి రామకృష్ణుడి యొక్క గడుసుతనం కనిపిస్తుంది. నిగమ శర్మను దొంగలు దోచుకున్నారు, బాగా కొట్టారు. వాడిని ఒక కాపు కొడుకు కాపాడి ఇంటికి తీసుకువెళ్ళాడు. చేతిలో చిల్లి గవ్వ లేదు, అధికారము లేదు. అలాంటి వాడితో ఆ ఇంటి కోడలు ఎందుకు ఉంటుంది? ఎటో లేచిపోయింది. ఏం చూసి మోహించింది అంటే ఇక్కడే చెబుతున్నాడు, అతడు వనితా మానస సూనసాయకుడు కాబట్టి ఆడవాళ్ళు చూడగానే ఇట్టే ఆకర్షితులవుతారట. ఆడవాళ్లను తన వైపు ఇట్టే కలిగినటువంటి రూపం కలిగినవాడు. ముందే జరగబోయే కథను రామకృష్ణుడు ఇక్కడే ఒక విత్తు నాటాడు. నిగమ శర్మ జీవాత్తపాదుడని చెప్పడంలో కారణమేమిటంటే తండ్రి బ్రతికున్నాడు కనుక నిగమ శర్మకు ఏ బరువు బాధ్యతలు లేవు. ఒక్క పద్యంలోనే ఇంత అర్థాన్ని, పాత్ర స్వభావాన్ని, రాబోయే కథకు కావలసిన విషయాలను ఈ పద్యంలో పొదిగి చూపించాడు. నిగమ శర్మ ప్రవర్తనను రామకృష్ణ కవి చూపించిన తీరు చూడండి. ఉహ్హన ఓమాగ్ని ఊదనుల్లడు కాని ఉహ్హన హోమాగ్ని ఊదనుల్లడుగాని విరహజ్వరార్థుడై వెచ్చనూర్చు సంధ్యకు ప్రార్థనాంజలి ఘటింపడుగాని ఎరుగు ఈర్ష్యా కషాయతలకర్షి నా ఆగమవాదంబులేగాదనడుగాని విటవాదములె తీర్చువేగలేచి కంబు భృత్పాదోదకంబు గ్రోలడుగాని మానవతాధర శీధునవాని చొక్కు పుణ్యచిన్నంబుల పగనంబు గటింప
సిగ్గుపడుగాని కరనక శిఖర లిఖిన జాత నూత్న క్షతాంకముల్ సమ్మతించు నారజము మీరి ఆ దుర్విహారహారా. ఇలా నిగమశర్మను ప్రవేశపెట్టాడు తెనాలి. ఇక నిగమశర్మోపాఖ్యానంలో నిగమశర్మ యొక్క పాత్ర చాలా ఆత్మీయంగా, ఎంతో రమణీయంగా, తమ్ముడి పట్ల చూపించే అనురాగం, అయ్యో తమ్ముడు చెడిపోతున్నాడన్న బాధ ఒకసారి ఆవిడకు కలిగి పుట్టింటికి వచ్చిందట. నిగమశర్మ అక్క అని సుప్రసిద్ధ సాహితీమూర్తి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఒక అద్భుతమైన వ్యాసాన్ని తెలుగు సాహితీ లోకానికి అందించారు. అయ్యో తమ్ముడు చెడిపోతున్నాడనుకున్న ఆ నిగమశర్మ అక్క పుట్టింటికి వచ్చింది. కమ్మని పిండి వంటలు వండి తమ్ముడితో కలిసి ఆ రోజు ఇంటిల్లిపాది బంతి భోజనం చేశారు. తర్వాత అక్క తమ్ముడి జుట్టుమిడి తీసి, చిక్కులు తీసి, దువ్వి పేలు తీసింది. మరదలు ఒక చేత్తో ఆకులు అందిస్తూ ఉంటే దాసు తీసుకువచ్చినటువంటి పీట మీద కూర్చొని తమ్ముడితో ఇలా అంటుందట. ప్రారంభించిన వేద పాఠమునకున్ ప్రత్యూహమౌనంచు ఓ ఏరా తమ్ముడ నన్ను జూచి చనుదో ఎన్నళ్ళలోయుండి చక్షురాజీవయుగంబువాచే నిను కన్గోకున్కి నీ బావయున్ నీరాకల్మదిగోరు చంద్రు పొడిమెన్ నిరాకరంబున్ వలెన్. ప్రారంభించిన వేద పాఠమునకున్ ప్రత్యూహమౌనంచు ఓ ఏరా తమ్ముడ నిన్ను జూచి చనుదో ఎన్నళ్ళలోయుండి చిక్షురాజీవయుగంబువాచే నినుగన్గోకున్కి మీ బావయన్ నీరాకల్మదిగోరు చంద్రు పొడిమెన్ నిరాకరంబున్ వలెన్. శ్రీలాలిత్యము శ్రీలాలిత్యము నిత్యశుద్ధియు గుణోత్సేకంబునన్ గల్గియుద్వేల స్ఫూర్తి తలెత్సు తండ్రియును అబ్దిన్ చంద్రుడైతోచినన్ బోలున్గాక భవాదృశుండితరుడై పుణ్యంబులన్ బాసినన్ సాలగ్రామ ఖనింజనించుని కదా జాత్యల్పపాషాణముల్. శ్రీలాలిత్యము నిత్యశుద్ధియు గుణోత్సేకంబునున్ కల్గి ఉద్వేల స్ఫూర్తిదలిత్సు తండ్రియును అబ్దిన్ చంద్రుడై తోచినన్ బోలున్గాక భవాదృశుండితరుడై పుణ్యంబులన్ బాసినన్ సాలగ్రామ ఖనింజనించుని గదా జాత్యల్పపాషాణముల్. ఈ రకంగా తమ్ముణ్ణి చూచి ఒక్కసారి చూడండి. ప్రారంభించిన వేద పాఠమునకున్ ప్రత్యూహమౌనంచు. అరే తమ్ముడా, నువ్వు చదువుకునే వేద పాఠానికి ఎక్కడ విఘ్నం కలుగుతుందో, ఎక్కడ అడ్డు కలుగుతుందో అని భావించి, ఓ తమ్ముడా, నన్ను చూడడానికి నీవు ఎన్నాళ్ల నుండో కూడా రాలేదు. నీవు రాకపోవడం వల్ల చక్షు రాజీవయుగంబువాచే మా కన్నులన్నీ కూడా ఎలాగైతే సూర్యుడి కోసం ఎదురుచూచే కమలంలాగా, పద్మంలాగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నేనే కాదయ్యా, కన్గోకున్కి మీ బావయున్ నీరాకల్మదిగోరు చంద్రుపొడిమెన్ నిరాకరంబున్ వలెన్. నేనే కాదు, మీ బావ కూడా నీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడ తామర అవుతే ఇక్కడ చంద్రుడు.
చంద్రుడు ఎప్పుడు వికసిస్తాడు? రాత్రిపూట వికసిస్తాడు. చంద్రోదయం అయిన తర్వాతనే కలువ వికసిస్తుంది. ఇక్కడ కలువ బావగా, పద్మం అక్కలగా సూచిస్తూ ప్రేమనంతా కూడా, అనురాగాన్నంతా కూడా మూట కట్టి తమ్ముడి ముందు ఇలా అంటూ ఉంది. రెండవ దాంట్లోనేమో సాలగ్రామ కనింజనించునే కదా జాత్యల్ప పాషాణముల్. సాలగ్రామ సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు. దాన్ని పూజిస్తారు, దానికి అభిషేకం చేస్తారు, పరమ పవిత్రంగా పూజాగదిలో పెట్టుకుంటారు. అక్కడనే అదే సాలగ్రామ కూడా ఒక రాయితో తయారైంది. ఆ సాలగ్రామ ఎక్కడైతే తయారవుతుందో అక్కడనే ఒక అల్పమైనటువంటి రాయి పుడుతుంది. ఆ రాయే వీడుగా భావించింది. అందుకొరకే సాలగ్రామ కనిన్ జనించునే గదా జాత్యల్ప పాషాణముల్ అని చెబుతూ, తమ్ముడా, నేను 24 గంటలు నిన్ను కనిపెట్టుకొని ఉండలేను కదరా. నేను ఒకళ్ళ ఇంటికి అమ్ముడు పోయాను. నువ్వు పెద్దవాడివి, తమ్ముళ్ళు ఇంకా కసుగందులు. నువ్వేదో ఉద్ధరిస్తావని ఆశలు పెట్టుకున్నటువంటి అమ్మా నాన్న ఎంత బాధపడుతున్నారో చూడు అంటూ, పరమేష్టి నుండి నీ తరముదాకా విశుద్ధతరమైన వంశంబుదలపవైతి. తరిదక్కియున్న ఈ తల్లిదండ్రులంచాల పరచలై సంతోషపరచవైతి. అగ్నిసాక్షిక పెళ్ళియాడిన ఇల్లాలితాకారనొల్లవైతి. ధర్మశాస్త్రార్థ విత్తములచే అలరించి విఖ్యాతి నందవైతి. శీలమఖిలంబు నిధి పిల్లి శీలమనుచు చదువులివియల్ల చిలుకల చదువులనుచు తోడివారల నవ్వనా తోడజేల బేలవైతివి ఈ గుణం బేల నీకు. పరమేష్టు నుండి మన వంశం కూడాను చాలా పవిత్రమైన వంశం. నువ్వేదో ఉద్ధరిస్తావని నీ తల్లిదండ్రులు నీ మీద ఆశ పెట్టుకున్నారు. అంతేకాదు, నిన్ను అగ్నిసాక్షిగా పెళ్ళాడిన నీ భార్య కూడా నీ కోసం ఎదురు చూస్తోంది అని తమ్ముడి మీద కోప్పడి, ఏం లాభం అని అశాంతితో నిట్టూర్చింది. ఇక పాండురంగ మహాత్మ్యంలో రామకృష్ణుడి యొక్క వర్ణనలు చూస్తే 1-2 చూస్తాం. కావ్య ప్రారంభంలో కాశీపుర వర్ణనను ఎలా వర్ణించాడో చూడండి. శీతాహార్య సుతాళిని వికచరాజీవంబు. శీతాహార్య సుతాళిని వికచరాజీవంబు. విశ్వేశ్వర జ్యోతిర్లింగ విశుద్ధరత్నకని మోక్షాపాయ ముక్తాబ్ధివేలా తీరావని డుంటినామక గజాలానంబు. గంగామృత స్రోతో నిసృతి చంద్రగోళియన మించున్ కాశీ శ్రీరాశియయి అని కాశీపురాన్ని వర్ణించాడు. అగస్త్యుడు తుంగభద్రా నదిని దర్శించిన ఘట్టం తెలుగు సాహిత్యంలోనే చాలా అత్యద్భుతమైనటువంటి పద్యం. గంగా సంగమమిచ్చగించునె మదిన్ కావేరి దేవేరిగా. అంగీకారమునర్చునే యమునతో ఆనందమున్ బొందునే. రంగతుంగ తరంగ హస్తములతో ఆ రత్నాకరేంద్రుండు నీ అంగం బంటి సుఖించునేని గుణభద్రా తుంగభద్రా నది. గంగా సంగమమిచ్చగించునె మదిన్ కావేరి దేవేరిగా. అంగీకారమునర్చునే యమునతో ఆనందమున్ బొందునే.
రంగత్తుంగ తరంగ హస్తములతో రత్నాకరేంద్రుండు నీ అంగం వంటి సుఖింసునేని గుణభద్రా తుంగభద్రా నదీ అని సముద్రుడు పురుషుడుగా, నది స్త్రీగా భావించి పురుషుడితో కలవడానికి స్త్రీ ఎలాగైతే వెళుతుందో నదీనాం సాగరోగతి అన్న ఆర్యోక్తిని తీసుకొని తుంగభద్రా నది ఆ గంగా నదిలో కలవడానికి వెళుతోంది అని దృశ్యాన్ని సాక్షాత్కరింపచేశాడు తెనాలి రామకృష్ణుడు. ఈ రకంగా తెలుగు సాహిత్యంలో ఒక అపూర్వమైన కవి, ఒక విలక్షణమైన కవి, అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి కవి. లోకం ఆయనను వికట కవి అయినా ఆంధ్ర సాహిత్య లోకం మాత్రం ఆయన విలక్షణ కవిగా భావిస్తూ ఉంది. అలాంటి తెనాలి రామకృష్ణుడి సరస్వతి మూర్తిమత్వానికి నమస్కరిస్తూ మరో భాగంలో మరో కవిని గురించి మనం ఆవిష్కరించుకుందాం. శుభం భూయాత్.